నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయురాలు పి. రజని విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు గురుకుల ఆవరణంలో ధర్నాకు దిగారు. గురువుపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో అనవసరంగా పదజాలం ఉపయోగిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థినులతో మీరు చాలా మస్తీ, సిగ్గులేదు, పనికిమాలిన మంద, పనికిమాలిన జాతి వంటి మాటలతో దూషిస్తూ ఈ పాఠశాల లేకపోతే తినడానికి దిక్కు కూడా ఉండదు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు వాపోయారు. ముఖ్యంగా 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ బాలికలను లక్ష్యంగా చేసుకుని వేధింపులు చేస్తున్నారని వారు తెలిపారు. గురుకుల ప్రిన్సిపల్ సెలవులో ఉండటంతో తమకు న్యాయం జరగటం లేదని భావించిన విద్యార్థినులు రోడ్డెక్కి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు అడ్డుకోవడంతో దీంతో గురుకులం పరిసరాల్లో ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ప్రధానోపాధ్యాయుడు గంగాశంకర్ వెంటనే గురుకులానికి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు. ఉపాధ్యాయురాలిపై వచ్చిన ఆరోపణలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, సమగ్ర విచారణ చేపట్టి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థినుల భద్రత, గౌరవం కాపాడటం తమ బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడికి విద్యార్థులు స్పష్టం చేశారు. మేము ఈ టీజీఐలో చేసి బోధన ఎడపల్లి స్టూడెంట్స్ ఇంటర్ సెకండ్ టైం వాళ్ళం. మేము ఒక ఫీమేల్ స్టాఫ్, ఒక టీచర్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము. మాకు ఇంగ్లీష్ డీలింగ్కి వస్తారు మిసెస్ పి. రజని, పీజీటీ ఇంగ్లీష్. తన వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. చిన్నదానికి పెద్దదానికి పనిష్మెంట్స్ ఇవ్వడము. నిన్న జస్ట్ మా ఫుడ్ మాకని అడిగిన దానికి క్వశ్చన్ చేస్తే మమ్మల్ని తిట్టిరు, వర్డ్స్ కొన్ని యూజ్ చేసారు, బ్యాడ్గా యూజ్ చేసారు. మా ముందు చిల్లరగాళ్ళు బలిస్తున్నారు, బిచ్చపోళ్ళు, మస్తికి వచ్చిర్రా మీరంతా, పనికి మాల బ్యాచ్, పనికి మాల మంద, పంది జాతి, ఉమ్మిస్తే కూడా ఉమ్మ అనేది కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది మిమ్మల్ని చూసి అని ఇట్లా కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేసింది సార్. ఒక జెంట్స్ స్టాఫ్ ముందు సార్ మాకు డీలింగ్ చేస్తున్నప్పుడు మేడం చెప్పే పద్ధతి మేము వింటాం సార్, పనిష్మెంట్ ఇచ్చినా మేము తీసుకుంటాం. కాకపోతే ఇచ్చే పనిష్మెంట్ పెద్దగా ఇస్తారు, చిన్నదానికి కాందానికి ఇస్తారు. మేము చెప్పే మా వర్షన్ కూడా మేడం అసలు వినరు, మమ్మల్ని అర్థం కూడా చేసుకోరు. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి మేము ఏదైనా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళినా కూడా అసలు కేర్ కూడా చేయరు. రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఒక అమ్మాయిని అట్లా సస్పెండ్ చేసి 5 days వరకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అంతా ఫ్రెష్ అప్ అయితే అప్పుడు చేసిరు, అట్లా సస్పెండ్ చేసిరు. మేము ఏం చెప్పుకోలేక ఈరోజు మేము బయటకు రావడానికి కారణం అంటే సార్, ప్రిన్సిపల్ సార్ లేరు, లీవ్లో ఉండే. కాబట్టి ఇన్స్టిట్యూట్ వల్ల మాకు ప్రాబ్లం లేదు, ప్రిన్సిపల్ వల్ల ప్రాబ్లం లేదు, టీచర్ వల్ల ప్రాబ్లం లేదు, అటెండర్స్ కూడా వల్ల ప్రాబ్లం లేదు సార్. కాకపోతే ఒక్క ఫీమేల్ స్టాఫ్ వల్ల మేము ఆమె వల్ల చాలా సఫర్ అవుతున్నాం సార్. ఏమైనా తప్పు చేస్తే కొట్టాలి కానీ జుట్టు బిగి మరి తిప్పి కొడతారు సార్. బెంచ్ మీద పడ్డారు సార్. ఆల్రెడీ కొంతమంది కొడతారు, చేయి చేసుకోకపోతే మేము అర్థం ఇష్టం వచ్చినట్టు కొడతారు, ఫింగర్స్ దిగేలాగా కూడా కొడతారు మమ్మల్ని. అర్థం కూడా చేసుకోరు, మా వర్షన్ కూడా వాళ్ళు వినరు సార్. ఈ విషయంలో మీరు ఇంతకుముందు ప్రిన్సిపాల్కి కానీ ఇంకా పై అధికారులకు కానీ మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఇంతకు ముందు ఇచ్చిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకున్నారా?
సార్ మేము ప్రిన్సిపల్ సార్కి డామ్ విషయంలో మేడంకి మాకు మెయిన్గా గొడవ అయింది. ఆ గొడవ అయిన తర్వాత ప్రిన్సిపల్ సార్కి వెళ్తే సాల్వ్ చేసేసి అది అక్కడికి అయిపోయింది సార్. ఇప్పుడు అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ పీరియడ్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం మమ్మల్ని సత్తాయిస్తుంది అది మనసులో పెట్టుకొని. దాని తర్వాత మేము ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మేము అక్కడికి అన్ని మర్చిపోయి మా స్టడీస్లో మేము కాన్సన్ట్రేట్ చేసుకున్నాం. తన నుంచి మేము రిసీవ్ చేసుకున్న ఒక్క సబ్జెక్ట్ మొత్తంగా ఒక్క ఈవెన్ పేజ్ కూడా మేము మన నుంచి రిసీవ్ చేసుకోలేము. బట్ షీ హ్యావ్ నాలెడ్జ్, కాకపోతే మేము రిసీవ్ చేసుకోలేము సార్. దీనికి ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మేము వీడియోస్ తీస్తుంటే మేడంకి వీడియోస్ వేస్తాం మేము ఒక ఫోన్ నుండి, అందులో కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. మేమైతే మేడం నుంచి సబ్జెక్ట్ నుంచి ఏం అసలు రిసీవ్ కూడా చేసుకోలేదు. ఇంగ్లీషే చదవాలి సార్. మేము మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మేము ప్రిపేర్ అవ్వలేకపోతున్నాము. ఎప్పుడు చూసినా ఇంగ్లీష్ ఎందుకు చేయరు? ఇప్పుడే ఇంగ్లీష్ తీసుకోండి, ఇప్పుడే చదవండి, ఎనీ టైం ఇంగ్లీష్ చదువుతూనే ఉండాలంటే సార్. జేసీ గర్ల్స్ బోధన టెడపల్లి అనారోగ్య సమస్యల వల్ల నేను గత 2 రోజుల నుంచి లీవ్లో ఉండేది. ఈరోజు ఉదయం సెకండ్ ఇయర్ విద్యార్థులు పి రజని పీజీటీ ఇంగ్లీష్ మేడం బెదిరించింది, దుర్భాషలు ఆడింది అనేటువంటి విషయం మీద పిల్లలు గ్రౌండ్ దాటి బయటకు వెళ్ళడం జరిగింది. ఫోన్ మీద ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు నాకు తెలియజేయడం వల్ల హుటాహుటిన నేను హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడి మరియు మేడంతో విషయం మాట్లాడి కనుక్కొని ఉన్నతాధికారులు మా గౌరవ కార్యదర్శి గారికి తెలియజేయడం జరిగింది. వారు రేపు వచ్చి విచారణ చేసి వెళ్తామని చెప్పారు. అంతవరకు సదరు ఉపాధ్యాయుని సెలవు మీద వెళ్ళవలసిందిగా చెప్పాను. మేడంని పంపించేశాను. విద్యార్థులను కన్విన్స్ చేసి వారి యొక్క విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. వారు యథావిధిగా తరగతి గదిలో కూర్చున్నారు. ప్రస్తుతం ఈ విషయం అంతా కూడా ప్రశాంతం.